హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మన ఛానల్ డార్లింగ్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మూవీ రివ్యూలోకి వెళ్ళే ముందు దయచేసి ఎవరైతే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో ఎలాంటి జెన్యున్ రివ్యూస్, ఇంకా జెన్యున్ టాపిక్స్, జెన్యున్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఈ మూవీ బేసిక్ స్టోరీ వచ్చేసి యాక్చువల్లీ ఈ మూవీలో కొన్ని ఎమోషన్స్ కొంచెం వర్కౌట్ అయ్యాయి. ఎట్ ద సేమ్ టైం మూవీ స్టోరీ బాగున్నా చూపించే విధానంలో ఫెయిల్ అయ్యారని చెప్పొచ్చు డైరెక్టర్ వచ్చేసి. ఇంకా ఈ మూవీ స్టోరీ వచ్చేసి ఒక తండ్రి వాళ్ళ కూతుర్ని ఎలాగైనా సరే డాక్టర్ చేద్దామని అనుకుంటారు. కానీ డాక్టర్ అవుదాము అనుకునే టైంలో కొంతమంది తనని చంపేస్తారనమాట. మరి ఇంతకీ వాళ్ళ కూతుర్ని ఎవరు చంపారు ఏంటి అనేది మిగతా కథ ఇంకా వచ్చేస్తే, యాక్చువల్లీ మరి వాళ్ళ ఫాదర్ ఎవరైతే ఉన్నారో మరి తనకి న్యాయం జరిగిందా లేదా ఇవన్నీ తెలియాలనుకుంటే మూవీ చూడాలి. నేను స్టార్టింగ్లో చెప్పినట్టు ఈ స్టోరీ పరంగా ఇంకా ఎమోషన్స్ పరంగా కొంచెం పర్వాలేదు, బాగానే వర్కౌట్ అయ్యింది. కానీ చూపించే విధానంలో చాలా వరకు ఇంట్రెస్టింగ్గా అనిపించదు. ఎట్ ఏ సేమ్ టైం కొన్ని సీన్స్ కూడా అంత వర్కౌట్ కాలేదు మూవీలో. సో అంత మించలేదు. సో ఎవరైనా వాచ్ చేయాలనుకుంటే వాచ్ చేయొచ్చు. తెలుగు లాంగ్వేజ్లో కూడా యాడ్ చేస్తారు ఈ మూవీ అనేది. ఇంకా ఫైనల్గా మరి ఈ మూవీకి నువ్వెంత ఇస్తావు భయ్యా రేటింగ్ అని చాలామంది ప్రతి వీడియోలో కామెంట్ చేస్తున్నారు. సో స్టోరీ బాగున్నా కొంచెం చూపించే విధానంలో కొంచెం అంత మంచిగా చూపిలే కాబట్టి నేను 5కి 2.5 ఇస్తాను. సో ఫైనల్గా ఇదిగా ఇంకా ఇవాళ మన మూవీ రివ్యూ వచ్చేసి జై ప్రభాస్.